హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ వీధిలో. ఇవాళ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ మీరు ఎప్పుడైనా విని ఉంటే లేదంటే స్టోరీ నచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ఊరిలో ఒక పేద ముసలావిడ ఉండేది. ఆ ముసలావిడ చాలా ముసలిదవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని పిల్లలు ఇంటి నుండి బయటకు గెంటేశారు. ఏ దిక్కు లేని ఆ ముసలావిడ ప్రతిరోజు భగవంతుని ప్రార్థించేదనమాట. ఓ భగవంతుడా, నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి తీసుకెళ్ళిపో, నాకు బ్రతకాలం లేదు, నా పిల్లలు కూడా నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అని బాధపడేది. ఒకరోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే ఎదురుగా ఒక విచిత్రమైన బాతు కనిపించిందనమాట. ఇంకా విచిత్రం ఏంటంటే బాతు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఈకను తీసుకో, ఈక బంగారంగా మారుతుంది, నీకు కావాల్సిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నిటిని తీర్చుకో అని చెప్తుంది. ఆ మాటలు విన్న ముసలామె బాతుతో ఏమన్నదంటే, నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అని మాట్లాడుతుంది. ఆ మాటలకు బాతు తనలోని ఒక ఈకను తీసిస్తూ ఏం జరుగుతుందో చూడు అని అంటుంది. తర్వాత కాలంలో ముసలమ్మ అధిక ధనవంతురాలై ఆమెకు వదిలిపెట్టిన వాళ్ళందరినీ తన దగ్గరకు తెచ్చుకుంటుంది.